ఇంకా రివ్యూలోకొచ్చే ముందు ఒకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంకా 'కిస్మత్' అనే సినిమా చూసాను. సినిమా అయితే బావుంది. మరీ అంత లేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బావుంది. కామెడీ పరంగా గాని, స్క్రీన్ ప్లే పరంగా గాని చాలా బావుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే, ఆ స్టోరీ తిప్పే విధానం బావుంటది గానీ, స్క్రీన్ ప్లే అంత ఆకట్టుకోదు. ఇది చాలా డల్‌గా నడిసిద్ది సెకండ్ హాఫు. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, రన్ టైమ్ జస్ట్ 2 హవర్సే అలా అయిపోయిద్ది. అది ఫస్ట్ హాఫ్ అయితే చెప్తున్నా కదా! కామెడీ మామూలుగా లేదు. అక్కడ చాలా చోట్ల ఉంది కామెడీ. 'అభినవ్ గోమతం' గారు భలే ఏశారు జోక్స్ చాలా చోట్ల. అది ఇంకా 'అవసరాల శ్రీనివాస్' గారు కూడా ఓకే. ఆయన ఉన్నంత సేపు బానే ఉంటది. అంటే మన్ విలన్ రోలేనండి. ఒక చిన్న విలన్ రోలు. ఒక మంచిగానే ఉంటది. ఆయనది మంచిగానే పడింది రోలు. అది ఇంకా ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, ఒక పక్కన పొలిటీషియన్ ఏంటంటే తన బ్లాక్ మనీని కాపాడుకోవడానికి ఒక 20,00,00,000 దాచిపెట్టడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత ఏమైంది, తర్వాత ఎటు వచ్చేసరికి ఏంటంటే, ముగ్గురు ఏంటంటే జాబ్స్ తెచ్చుకోవడానికి హైదరాబాద్ సిటీలో వస్తారు. వాళ్ళకి బ్లాక్ మనీకి మధ్య జరిగిన సంబంధం ఏంటి? అది ఇక చూసేసేయండి. అది ఇంకా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గురించయితే ఏం క్లారిటీ ఇవ్వలేదు సినిమాలో. అది ఒకవేళ వీడియో గాని నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసేయండి. గంట కొట్టండి టాటా బై బై సీ యూ.